చందమామ కథ. పద్మావతి పరిణయం. పంచపాండవుల సంతతి వాడైన వత్సదేశపు రాజు ఉదయనుడు తన మంత్రి అయిన యౌగంధరాయనుడి సహాయంతో ఉజ్జయిని రాజకుమార్తె వాసవదత్తాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాసవదత్త అపురూప లావణ్యవతి. వత్సరాజుకు రాజకార్యాలలో ఆసక్తి లేదు. మొదటి నుంచి అతనికి సంగీతమందు వేటయందు మక్కువ ఎక్కువ. ఇప్పుడు వాసవదత్తాదేవి అతని మనస్సును పూర్తిగా ఆక్రమించింది. అందుచేత రాజు రాజ్యభారం అంతా మంత్రి అయిన యౌగంధరాయనుడిపైన, సేనాపతి అయిన రుమన్వంతుడిపైన వేసి వాసవదత్తాదేవిని వెంట ఉంచుకొని వేటలోనూ విలాసాలలోనూ మునిగి తేలసాగాడు. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు హస్తినాపురం రాజధానిగా పెట్టుకొని భారతదేశమంతా ఏలారు. కానీ ఉదయనుడి కాలానికి సామ్రాజ్యమంతా పోయి వత్సదేశం మాత్రమే మిగిలింది. రాజును భోగల అలసత నుంచి మరల్చలేకపోయినట్టయితే ఈ ఉన్నది కూడా ఊడిపోతుందని యౌగంధరాయనుడు భయపడ్డాడు. ఆయన ఒక రాత్రి రుమన్వంతుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిచి కర్తవ్యం గురించి చర్చించాడు. యౌగంధరాయనుడు అంతకు పూర్వమే ఒక ఆలోచన చేశాడు. అదేమంటే, ఉదయనుడి శత్రువర్గానికి చెందిన వారిలో ఒకడు మగధరాజు ప్రద్యోతుడు. మగధ రాజ్యం వత్సరాజ్యాన్ని ఆనుకొని ఉన్నది. ప్రద్యోతుణ్ణి ఏ విధంగానైనా కూడదీసినట్టయితే ఉదయనుడు సామ్రాజ్యం సంపాదించటానికి వీలు ఏర్పడుతుంది. ప్రద్యోతుడికి పద్మావతి అనే కుమార్తె ఉన్నది. ఆమె చక్కని చుక్క, లక్షణవతి. ఆమెను ఎలాగైనా ఉదయనుడికి వివాహం చేసినట్టయితే పని కొనసాగుతుందని యౌగంధరాయనుడు ఆలోచించాడు. మీ కుమార్తెను మా రాజుకిచ్చి చేయండి అని యౌగంధరాయనుడు మగధరాజుకు కబురు పంపాడు కూడా. కానీ మగధరాజు ఒప్పుకోలేదు. వాసవదత్తాదేవి తప్ప మరే చింత లేని ఉదయనుడికి నా కుమార్తెను ఎలా వివాహం చేయను అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. వాసవదత్త తన చింత ఉండగా ఉదయనుడు మరొకతను పెళ్లాడడు. అతడికి రాజ్యలాభం కలగాలంటే ఉదయనుడి నుంచి వాసవదత్తను వేరు చేసి తీరాలి. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాడు యౌగంధరాయనుడు. రాజు దూరంగా ఉన్న సమయంలో వాసవదత్త చనిపోయినట్టు సాక్ష్యం సృష్టించి ఉదయనుణ్ణి పద్మావతితో వివాహానికి ఒప్పించాలి. వివాహం అయ్యేదాకా వాసవదత్తను ఎక్కడైనా దాచి ఉంచాలి. ఈ ఉపాయం విని రుమన్వంతుడు నివ్వెరపోయాడు. వాసవదత్త చనిపోయిందంటే ఉదయనుడు మతిభ్రష్టుడు కావచ్చు, మరణించనూ వచ్చు. పైగా ఈ ఆలోచనకు వాసవదత్తాదేవి అంగీకరించాలి. ఆమె అన్నగారైన గోపాలకుడికి కూడా నిజం తెలిపి ఉంచటం మంచిది అని సలహా ఇచ్చాడు రుమన్వంతుడు. ఎవరికి ఏ ఆపద రాకుండానే గ్రంథం నడిపిస్తానని అభయమిచ్చి యౌగంధరాయనుడు ఉపక్రమించాడు. గోపాలకుణ్ణి పిలిపించి అతనితో రహస్యంగా అంతా చెప్పి ముందుగానే ఒప్పించారు. మర్నాడు యౌగంధరాయనుడు ఉదయనుడి వద్దకు పోయి, దేవా, మనం లావానకం పోదాం. అది మన రాజ్యానికి పొలిమేర. చాలా సుందరమైన ప్రదేశం. అద్భుతమైన వేట భూములున్నాయి. అదిగాక అక్కడి ప్రజలను మగధరాజు పీడిస్తున్నాడట. వెళ్ళి విచారించటం మన ధర్మం అన్నాడు. ఉదయనుడు వాసవదత్తతోనూ గోపాలకుడితోనూ పరివారంతోనూ లావానకానికి బయలుదేరాడు. యౌగంధరాయనుడు, వసంతకుడు మొదలైన వారు కూడా వెంట వెళ్ళారు. అక్కడికి పోయినది మొదలు ఉదయనుడు వేట పిచ్చిలో పడిపోయాడు. ఒకరోజు చాలా దూరాన గల వేట భూమికి వెళ్ళి ఉన్న సమయంలో యౌగంధరాయనుడు వాసవదత్త వద్దకు వెళ్ళి తన పన్నాగం ఆమెకు వెల్లడించాడు. తను చనిపోయినట్టు నటించి రాజుకు బాధ కలిగించటము, కొంతకాలం వియోగం అనుభవించటము వాసవదత్తకు దుర్భరంగా తోచింది. అయినప్పటికీ యౌగంధరాయనుడిపై గల గురుభావం చేత, తన భర్తకు సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చేత వాసవదత్త యౌగంధరాయనుడు చెప్పిన దానికి ఒప్పుకున్నది. యౌగంధరాయనుడు వాసవదత్త చేత బ్రాహ్మణ స్త్రీ వేషం ధరింపజేశాడు. వాసంతకుణ్ణి ఒంటి కన్ను గల బ్రహ్మచారిగా తయారు చేశాడు. తానొక ముసలి బ్రాహ్మణ రూపం ధరించాడు. ముగ్గురు బయలుదేరి పొలిమేర దాటి మగధకు ప్రయాణమయ్యారు. వారు వెళ్ళగానే రుమన్వంతుడు వాసవదత్త ఉండే ఇంటికి నిప్పు పెట్టాడు. నలుగురు చేరేసరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వాసవదత్తాదేవి, వసంతకుడు అందులో కాలిపోయారని రుమన్వంతుడు దుఃఖంతో చెప్పాడు. అందరూ శోకాలు పెట్టారు. ఆ రోజుకు వేట ముగించుకొని బసకు వస్తూనే ఉదయనుడు ఈ దుర్వార్త విని స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్మారకం వచ్చాక ఉదయనుడు తన ప్రియభార్య కోసం ఎంతగా దుఃఖించి ఉంటాడో తెలియదు గాని వాసవదత్త సోదరుడైన గోపాలకుడు తన చెల్లెలి మరణ వార్తకు కొద్దిపాటి విచారమే కనబరచటం చేత ఉదయనుడు తన దుఃఖాన్ని అణుచుకోవలసిన వాడైనాడు.
ఈలోపుగా మారువేషాలలో ఉన్న యౌగంధరాయనుడు, వాసవదత్త, వసంతకుడు రాజోద్యానవనం చేరి అక్కడ ఉన్న రాజకుమారి పద్మావతిని కలుసుకున్నారు. ఆమెతో యౌగంధరాయనుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఈమె నా కుమార్తె అవంతిక. దీని భర్త దురలవాట్లకు లోనై దీనిని విడిచిపెట్టి దేశాల మీద పోయాడు. నేను వాణ్ణి వెతికి తెచ్చేదాకా దీనిని నీ వద్ద ఉంచుకొని పుణ్యం కట్టుకో. నా కుమారుడు కూడా దాని వద్దనే తోడుగా ఉంటాడు. అసలే దుఃఖితురాలై ఉన్న వాసవదత్తను ఆమె సౌందర్యాన్ని చూడగానే పద్మావతి హృదయం కరిగిపోయింది. ఆమెను తన వద్ద ఉంచుకొనటానికి పద్మావతి ఒప్పుకున్నది. కార్యం సానుకూలమై యౌగంధరాయనుడు వెళ్ళిపోయాడు. వాసవదత్త వసంతుడితో పాటు పద్మావతి వెంట అంతఃపురానికి వెళ్ళింది. ఆమె మనసు అప్పుడే తన భర్త కొరకు తపించసాగింది. కానీ ఆమె అంతఃపురంలో సీతాదేవి చిత్తరువు చూసి ఆ మహాతల్లి వియోగం ముందు నాదెంత అని మనసును నిగ్రహించుకున్నది. కొద్ది రోజులు గడిచాక యౌగంధరాయనుడు మగధరాజుకు కబురు చేశాడు. లావానకమందు వాసవదత్తాదేవిని పోగొట్టుకున్నది మొదలు మా రాజు శోక సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆయన శోకాన్ని తొలగించగలందులకు మీ కుమార్తె పద్మావతి దేవిని మా రాజుకిచ్చి పాణిగ్రహణం చేయించండి. ఈసారి మగధరాజు అంగీకరించాడు. ఉదయనుడు తన అల్లుడవుతాడని గర్వించాడు కూడా. వారం రోజులలో శుభముహూర్తం ఏర్పాటు చేశారు. ఈ వార్త వినగానే పద్మావతి ఆనందానికి, వాసవదత్త దుఃఖానికి మీరలేదు. దేవి, విచారించకు. ఈ వివాహంతో శత్రువు మిత్రుడవుతున్నాడు. ఇక మహారాజు మాట అంటావా? నీపై ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు అని వసంతకుడు వాసవదత్తను ఊరడించాడు. సరిగ్గా ముహూర్తానికి ఉదయనుడు సపరివారంగా వచ్చి చేరాడు. మహావైభవంగా వివాహం జరిగిపోయింది. అగ్ని సాక్షిగా ఉదయనుడు పద్మావతిని వివాహమాడే సమయంలోనే యౌగంధరాయనుడు మగధరాజు చేత వత్సదేశపురాజుకు శాశ్వత మైత్రి ప్రమాణం కూడా చేయించాడు. రాజగృహమంతా కలకలలాడుతూ సందడిగా, వైభవంగా ఆనంద సముద్రంలో తేలి ఆడుతుంటే వాసవదత్తాదేవి ఏములో దాగి ఉండి వివాహం నిర్విఘ్నంగా కొనసాగనిచ్చింది. పెళ్లి పూర్తి కాగానే ఉదయనుడు తన నూతన వధువుతో లావానకానికి తిరిగి వచ్చేశాడు. పద్మావతి పరివారంతో పాటు అందరికీ వెనుకగా వాసవదత్త కూడా వచ్చేసింది. వత్సరాజైన ఉదయనుడు పద్మావతిని పెళ్లాడాడే గాని అతను వాసవదత్తను ఒక్క క్షణమైనా మరవలేదు. భర్త యొక్క మనస్థితి ఊహించినదై వాసవదత్త పద్మావతికి తనలాగే పూలు ముడిచి తిలకం దిద్ది భర్త వద్దకు పంపి తాను తన అన్నగారైన గోపాలకుడుండే విడిదికి వెళ్ళిపోయింది. అన్నా చెల్లెళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని దుఃఖించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యౌగంధరాయన, రుమన్వంతులు మొదలుకొని అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడ రాజు శయన మందిరంలో తన కొత్త భార్య ధరించిన పూలు, తిలకము చూసి నివ్వెరపోయాడు. నీకీ అలంకరణ ఎవరు చేశారు అని ప్రశ్నించాడు ఉదయనుడు. పద్మావతి ఆశ్చర్యపడుతూ జరిగిన సంగతి వివరించింది. ఒక వృద్ధ బ్రాహ్మడు అవంతిక అనే కుమార్తెను నా వద్ద రక్షణకు ఉంచాడు. ఆమె చాలా నేర్పుగలది. ఆమె స్వయంగా ఇవాళ నాకు ఈ అలంకరణ చేసింది. ఆమె ఎక్కడ ఉన్నది అన్నాడు రాజు. పద్మావతి తన చెలికత్తెలను పిలిచి అవంతికను పంపమనేసరికి ఆమె ఇక్కడ లేదమ్మా, గోపాల మహారాజు గారి విడిదికి వెళ్ళింది అన్నారు చెలికత్తెలు. అక్కడికెందుకు వెళ్ళింది? వెళ్ళి వేగిరం నేను రమ్మంటున్నానని పిలుచుకురండి అని ఆజ్ఞాపించింది పద్మావతి. ఈ అవంతిక గోపాలకుడి విడిదికి వెళ్ళిందనేసరికి ఉదయనుడి సందేహం మరింత ఎక్కువైంది. అతడు గోపాలకుడి ఇంటికి వెళ్ళి వాసవదత్తను చూశాడు. అతని ఆనందానికి అంతులేదు. యౌగంధరాయనుడు రాజుకు క్షమాపణ చెప్పుకుంటూ, దేవా, ఇదంతా నా కల్పనే. మీకు సామ్రాజ్యం సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో మగధ రాజ్యంతో సఖ్యం కల్పటానికి ఈ వివాహం జరిపించాను అన్నాడు. అలా అనకండి. నేను రాజ్యభారాన్ని తోసుకు తిరిగినప్పటికీ దానివల్ల నష్టం కలగకుండా నన్ను మీరు కనిపెట్టి ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు వత్సరాజు. వాసవదత్త దొరికిన తర్వాత వత్సరాజు ఉదయనుడికి పద్మావతీదేవి యొక్క ఔదార్యం అర్థమైంది. అతను ఇద్దరు భార్యలను సమంగా ప్రేమిస్తూ మితిలేని ఆనందం పొందాడు. కథ సమాప్తం.